సో ఇది చూడండి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, కానీ చూసేదానికి కంప్లీట్లీ న్యాచురల్ ప్లాంట్ లాగే ఉంటుంది. ఇది కూడా ఒక ఫ్లవర్ బాస్కెట్ లాగా. ఇంతకుముందు చూసాం చూడండి, స్విస్ చీజ్ అని ఒక న్యాచురల్ ప్లాంట్, సేమ్ అదే స్టైల్లో ఉండే ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఇది. సో ఇది ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంటుంది అనేసి మేము ఇక్కడ చేసాము. సో ఇక్కడ చూసినట్టయితే మా విండో దగ్గర కొన్ని న్యాచురల్ ప్లాంట్స్ పెట్టున్నామండి. ఈ ప్లాంట్ పేరు వచ్చి సిల్వర్ ఇంచ్ ప్లాంట్. సో చూడండి 2 డిఫరెంట్ షేడ్స్లో ఉంటుంది, పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో లీవ్స్. చూడడానికి కొంచెం బాగా, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి డ్రై అయిపోయింది. ఇదే స్ప్రింగ్ అండ్ సమ్మర్లో చాలా బాగా వస్తుంది లీవ్స్, కలర్ఫుల్గా ఉంటుంది చూసేదానికి. నెక్స్ట్ ఈ ప్లాంట్ పేరు వచ్చి స్కార్లెట్ స్టార్. సో ఇది చూసేదానికి కొంచెం ఈ అలోవెరా స్టైల్లో ఉంటుంది, కానీ దీని పేరు వచ్చి స్కార్లెట్ స్టార్ అంటారు. తర్వాత నెక్స్ట్ ప్లాంట్ వచ్చి ఇది వచ్చి క్రిజాంతమం, చామంతి పువ్వు. ఇది కూడా క్రిజాంతమం. ఇటు సైడ్ చూస్తే ఇది కూడా స్కార్లెట్ స్టార్ ప్లాంటే, ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ అదే ప్యాటర్న్ స్కార్లెట్ స్టార్. ఇది సిల్వర్ ఇంచ్ ప్లాంట్, లాస్ట్లో ఉన్నది కదా, సేమ్ అదే స్టైల్ ప్లాంట్ ఇది. సో ఇది వచ్చి మా ఇండోర్ చిన్న మినీ గార్డెన్ లాగా చెప్పచ్చండి. ఇక్కడే మేము ఈ మిక్సింగ్ చేయడము, ఈ మట్టి ఫర్టిలైజర్స్ మిక్సింగ్ చేయడం అన్నీ ఇక్కడ ఈ ఏరియాలోనే చేస్తూ ఉంటాము. ఇక్కడైతే మాకు సన్లైట్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి మేము చాలా ఇండోర్ ప్లాంట్స్ ఈ ఏరియాలోనే కాస్త పెట్టుంటాము. సో ఇక్కడ ఏమేమి ఉందో చూపిస్తాము. అయితే ఇది క్రిజాంతమం. ఇక్కడ చూడండి వైట్ ఫ్లవర్స్ ఉంది. సో ఇప్పుడు వింటర్ కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ డ్రై అయిపోయింది, కానీ మీకు స్ప్రింగ్ సీజన్లో అంతా చాలా బాగుంటుంది క్రిజాంతమం, చామంతి పువ్వు వైట్ కలర్. నెక్స్ట్ వచ్చి చిల్లీ ప్లాంట్ అండి. ఇది వచ్చి ఈ ప్లాంట్ నేమ్ వచ్చి రణపాల ప్లాంట్. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. మా ఫుల్ గార్డెన్ టూర్లో చెప్పుంటాను ఇంతకుముందే అది ఏం యూజ్ అనేసి. సో దాని బయట నుంచి మేము లోపల సేవ్ చేయాలనేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నాం ఇండోర్లో. ఇది వచ్చి హైబిస్కస్ ప్లాంట్ అండి, మందార పువ్వు. సో ఇది కూడా కొంచెం ఈ స్ప్రింగ్ సీజన్ మాకు ఇంకొక 2 monthsలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిందే, దీన్ని కూడా కొంచెం అవుట్డోర్ గార్డెన్కి మూవ్ చేయాలి. ఇది వచ్చి బచ్చలాకు. చూడండి కొంచెం హెల్తీగా బాగుంది లోపల. ఈ బాటిల్ ఉండేది వచ్చి మనీ ప్లాంట్ అండి. నెక్స్ట్ ఈ ప్లాంట్ కూడా స్కార్లెట్ స్టార్. నేను ఇంతకుముందు చూపించాను కదా, ఆల్రెడీ ఒక 2 స్కార్లెట్ స్టార్స్ ఉంది. ఇది 3rd ప్లాంట్. ఈ స్కార్లెట్ స్టార్ ప్లాంట్ చూసినట్టయితే కొంచెం బాగా గ్రో అయినప్పుడు మీకు పైనాపిల్ షేప్లో ఫ్లవర్ వస్తుంది, చిన్న పైనాపిల్ లాగా, చూడడానికి చాలా బాగుంటుంది. సో ఒక 1 feet హైట్ వచ్చినప్పుడు మీకు పైనాపిల్ స్టైల్లో చిన్న ఫ్లవర్ ఉంటుంది. సో వన్స్ మీకు ఈ ట్రీ బాగా గ్రో అయ్యి ఫ్లవర్ వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియో పెడతానండి, ఖచ్చితంగా మీరు చూడాల్సింది. ఎందుకంటే ఆ పైనాపిల్ స్టైల్లో మనం ఆ పైనాపిల్ ఫ్రూట్ అనేసి అనుకుంటాం, కానీ యాక్చువల్లీ అది ఫ్లవర్ అది. సో ఈ స్కార్లెట్ స్టార్ ప్లాంట్. ఈ లాస్ట్లో చూసారంటే ఇది కూడా క్రిజాంతమం, చామంతి పువ్వు. నెక్స్ట్ కింద చూసారనుకోండి, ఇది మన అందరికి తెలిసిందే అలోవెరా ప్లాంట్. ఈ స్విస్ చీజ్ ప్లాంట్లోనే చూసారనుకోండి, మాది ఇంకొకటి ఈ వీడియో బిగినింగ్లో చూపించుంటాను. అది వచ్చి అంటే స్ట్రైట్గా గ్రో అయ్యే ప్లాంట్. ఇది వచ్చి క్లైంబింగ్ స్టైల్. సో ఇది మనకి ఎట్లా కావాలంటే ఆ డిజైన్ ఇలాగా సపోర్ట్ కనిపెట్టాం అనుకోండి, దాని తగినట్టుగా మనం ఈ క్లైంబింగ్ ప్లాంట్ని అల్లించుకోవచ్చు ఈ లీవ్స్ని. సో ఈ ఆర్చ్ స్టెప్లో మేము లీవ్స్ని అల్లించాలనేసి ప్రస్తుతానికి ఇది పెట్టున్నాము. ఈ ప్లాంట్లోనే చూసారనుకోండి చిన్న ఇది పొనగంట ఆకు. సో ఈ ఆకుకూర కూడా గ్రో చేస్తున్నాము దీంట్లోనే. ఇది చూసినట్టయితే ఒక ఫిష్ అక్వేరియం అండి. మేము ఒక 2-3 ఫిషెస్ పెంచుతూ ఉన్నాము, బట్ ఈ చలికి ఆ ఫిషెస్ని మా వల్ల పెంచడం కాలేదు. సో ఆ ఫిషెస్ అంతా
పోయింది. సో దాని ఇంకా ఈ అక్వేరియం వేస్ట్ చేయకూడదు అనేసి మేము ఒక మినీ గ్రీన్ హౌస్ లాగా వాడుతున్నాము. దీనిలో చూపిస్తాను ఏమేమి ప్లాంట్స్ అనేసి. సో ఇది వచ్చి ఒక మనీ ప్లాంట్ అండి. ఇది వచ్చి చిల్లీ ప్లాంట్. ఈ పాట్లో ఉండేది క్రిజాంతమం, చామంతి పువ్వు. సో ఇదండి మా ఇండోర్ స్పేస్, మా ప్లాంట్స్ ఎక్కువ ఉండే చోటు ఇది. వింటర్ సీజన్లో మేము బయట ఎక్కువ వెళ్ళలేము కాబట్టి ఈ మెయింటెనెన్స్కి అదంతా మేము స్పెసిఫిక్లీ వింటర్ టైంలో ఈ ప్లాంట్స్ గ్రోయింగ్కి, ఈ ప్లాంట్స్ మెయింటెనెన్స్కి అంతా మేము ఈ ఏరియాలోనే మోస్ట్గా చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇదంతా మేము ఈ వాటరింగ్కి వాడే ఎక్విప్మెంట్స్. సో మనకి ఎంత అవసరమో అంత వాటర్ లిమిటెడ్గా ఇండోర్ ప్లాంట్స్కి యూస్ చేయొచ్చు. ఇది వచ్చి స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్, ఈ లీవ్స్ పైన అదంతా స్ప్రే చేసేదానికి వాడేది. ఇది చూసినట్టయితే ఫ్యూ డేస్ బ్యాక్ మేము ఒక వీడియో పెట్టుంటాము. మా అబ్బాయి కొన్ని సీడ్స్ అంతా రాడిష్, బ్రోకోలీ ఇదంతా ప్లాంట్ చేస్తుంటాడు. సో అదంతా స్ప్రౌటింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకొక వీడియోలో బాగా డీటెయిల్గా చూపిస్తానండి అది ఎంత పెరిగింది, ఎట్లా ఎక్స్టర్న్ అవుట్డోర్లో ప్లాంట్ చేస్తున్నాం అనేసి. సో ఇప్పుడే స్ప్రౌటింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా బాగా కొంచెం పెరిగాక దీన్ని ఎక్స్టర్నల్కి మూవ్ చేయాలి. సో డీటెయిల్గా ఇంకొక వీడియోలో చూపిస్తానండి దీని గురించి. ఈ చిన్న పాట్స్ అంతా చూసారనుకోండి, ప్రస్తుతానికి మట్టి ఫిల్ చేసి పెట్టున్నాను. సో ఏమైనా సీడ్స్ ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాము. సో వీటన్నిటిలో మట్టి అన్ని ఫెర్టిలైజర్స్ అన్నీ ఫిల్ చేసి పెట్టున్నాము. సో త్వరగా ఏమైనా సీడ్స్ వేసి దీన్ని కూడా ప్లాంట్ చేసి స్ప్రింగ్ లోపల అన్నీ రెడీ చేసి పెట్టాలి.